అందరికీ నమస్కారం. ప్రాజెక్టు గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈ రోజు మనం రామదాస్ తాండా గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ కు రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది. My name is Alkananda. I am studying in 5th class. PS Ramdas Tanda. ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి, మట్టి కుండలని వాడాలి, మన ఆరోగ్యం కోసం మనం ఏదైనా పాటించాలి. నాకు ఈరోజు ఒకటి అర్థమైంది. మనమేమో చెట్టుకి నీరు పోయాలి, చెట్లని పెంచాలి. మన గాలిని ఇస్తుంది, మన ఆరోగ్యానికి కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు నుంచి నేను చెట్లని నాటుతా. థ్యాంక్ యూ. My name is Joshna. I am studying in 5th class. నేటి సూక్తి: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. My name is Rupa. I am studying in 4th class. చెట్టు నీడేస్తుంది, ప్రేమ ఇస్తుంది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, మట్టి పాటలని వాడాలి. థ్యాంక్ యూ. నేడు మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి విష్ణు సార్ గారు ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మీకు అవగాహన కల్పించడానికి వచ్చేసి మనకు ఎన్నో విషయాలు చెట్ల గురించి చెప్పడం జరిగింది. చెట్లు మనకు నీడనిస్తాయి, ఇంకేమిస్తున్నాయి, మనకు పండ్లు ఇస్తాయి, కూరగాయలు ఇస్తాయి, మొత్తం ఆహారానికి సంబంధించిన అన్నీ మనకు అందించడం జరుగుతుంది. ఈరోజు సారు గారు వచ్చి మనకు ఎన్నో విషయాలు తెలియజేయడం, చెట్లు లేకపోతే మనకు తిప్పలు అనేటివి వస్తాయి, చెట్లు లేకపోతే వర్షాలు కురవవు, చెట్లు లేకపోతే మనకు పర్యావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. కాలుష్యం అయ్యి ఏమవుతుంది, మనకు అనేక రోగాలు వస్తాయి. కాబట్టి మనము చెట్లను మనం రక్షిస్తే మనల్ని చెట్లు రక్షిస్తాయి. మనము చెట్ల నుంచి ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకొని చెట్లు జీవిస్తాయి. అంటే మనం వదిలినటువంటి చెడు వాయువు చెట్లు తీసుకుంటాయి, మంచి వాయువును ప్రాణవాయువును మనకు పంచిపెడతాయి. అంత మంచిగా చేసినటువంటి చెట్లను మనం రక్షించుకోవాలి. చెట్లు లేకపోతే మనకు బతికే లేదు, చెట్లు లేనిదే ఈ ప్రపంచమే లేదు. కాబట్టి చెట్లు మనకెంతో ఉపయోగము, చెట్ల వలన ఉపయోగము. పక్షుల నివాసం ఏర్పరచుకోవడానికి కూడా చెట్లు కావాలి. పక్షులు లేకుంటే కూడా ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి కదా మనకు. కాబట్టి చెట్లను కాపాడుకోవడం మన బాధ్యత అని మా విష్ణు సార్ గారు వివరించడం జరిగింది. వారికి మన స్కూల్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుందాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈవీఎస్ అంటేనే ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఆ పిక్చర్ చూస్తేనే మనకు ఒక రాంటి ఫీలింగ్ వచ్చింది మనసులో నుంచి, అవునా? సరే, ఈరోజు సార్ వాళ్ళు ఇంత మంచి ప్రజెంటేషన్ ఇచ్చినందుకు అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. వృక్షాలను మనం కాపాడితే అవి మనను రక్షణనిస్తాయి కదా. కాబట్టి సార్ చెప్పిన అంశాలు మీ అందరికీ చక్కగా అర్థమైన అనుకుంటా. ఇంకేమన్నా అర్థం కాకుంటే ఈ రోజు నుంచి 100% కాకుండా 90% ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, మొక్కలను కాపాడదాం. ఓకేనా? మన వంతు కృషి చేద్దాం. థ్యాంక్ యూ సార్, విష్ణు సార్, అందరికీ. గడ్డనుకొని తినరు, అందుట్లో విత్తనం ఉంటుంది, పాతితే చెట్టు అవుతుంది కదా. ఇంటికి వెళ్ళాక ఈ విధంగా చిన్న గుంత తీసి ఈ విధంగా విత్తనం బట్టి నాటి వీటిని ఇలా కప్పేయండి. ఇలా కప్పేసి దీని చుట్టూ ఈ విధంగా వలయాలకు ఏర్పరచుకొని రోజు వాటర్ పోస్తే ఏమైతే 7 నుంచి 10 రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి. తర్వాత ఒక మొక్కగా ఎదిగి తర్వాత పెద్ద వృక్షంగా ఎదుగుతుంది. అలా మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకి సంవత్సరానికి 10 మంది చొప్పున దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా ఇచ్చిన విత్తనం మొత్తం మీరు నాటాలి. అలాగే
ప్రతి సంవత్సరం మీరు ఒక మొక్క నాటాలి మీ పుట్టినరోజుకి, సరేనా? నాటుతారు కదా? ఓకే, థ్యాంక్ యూ నాన్న. క్లాప్స్ కొట్టండి. సార్ కూర్చోండి, ఒక ఫోటో తీసుకోండి. వృక్షో రక్షతి రక్షితః, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ వారికి, టీచర్ వారికి, మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.